నా ప్రేమ నీకోసమే 23rd చాప్టర్. ఇక్కడ శివ బైక్ మీద వస్తూ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవడం, ఆయన చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హలో డాక్టర్, నా పేరే శివ, కలవాలన్నారంట అని పొలైట్గా అడిగి కమల్కి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. హా మిస్టర్ శివ, కమల్ బాగున్నాడు, ఇప్పుడు అతనికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పగానే శివకి రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ తననెందుకు ఇక్కడికి రమ్మన్నారో అర్థం కాక డాక్టర్ వైపు చూస్తాడు. హా శివ, మిమ్మల్ని రమ్మనడానికి రీజన్ వేరు అని చెప్తాడు. చెప్పండి డాక్టర్ అని అనగానే, మీరు ఆ రోజు కమల్కి ఇవ్వటానికి బ్లడ్ ఇచ్చారు కదా, ఆ బ్లడ్ తనకి ఎక్కించలేదు అని చెప్తారు డాక్టర్. ఎందుకు అన్నట్టు చూస్తాడు శివ. మీ బ్లడ్ రిపోర్ట్స్ చూసి ఏదో ప్రాబ్లం అనిపించి ఆ పేషెంట్కి ఎక్కించలేదు, కానీ ఎందుకైనా మంచిదని ఇంకా డీప్గా టెస్ట్ చేస్తే ఒక విషయం తెలిసింది మిస్టర్ శివ అని అంటారు డాక్టర్. ఏంటి డాక్టర్, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు శివ. హా శివ, మీకు బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్తాడు డాక్టర్. శివకి ఒక్కసారిగా తన మైండ్ మొత్తం బ్లాంక్గా అయిపోతుంది. సబ్దుగా మారిపోతాడు. డాక్టర్ శివ పరిస్థితి అర్థం చేసుకుని కొంచెం గట్టిగా మిస్టర్ శివ అని పిలిచి వాటర్ తాగండి అని వాటర్ గ్లాస్ శివకి ఇస్తాడు. శివ తేరుకొని వాటర్ మొత్తం తాగి గ్లాస్ పక్కన పెట్టి, డాక్టర్ అసలు మీరేం చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, నాకు క్యాన్సర్ ఏంటి, నేనెప్పుడూ హెల్తీగానే ఉన్నాను అంటాడు. శివ రిపోర్ట్స్ ఏమైనా చేంజ్ అయి ఉంటాయేమో, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తాడు. ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక, చూడండి శివ, మీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది. మీకు మీరు హెల్తీగా ఉన్నట్టు అనిపించవచ్చు, ఇలాంటివి వెంటనే బయటపడవు, స్లో పాయిజన్లా బాడీ మొత్తం పాగేస్తుంది వితౌట్ ఔటర్ ఎఫెక్ట్ అని చెప్తాడు. శివకి మొహం మీద నెత్తురు చుక్కలేదు అన్నట్టు డాక్టర్ వైపే చూస్తున్నాడు. హా శివ, కావాలంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఈ మధ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు. ఈ మధ్య కొంచెం నీరసంగా అనిపించడం, తొందరగా టైర్డ్ అవ్వడం, సరిగా ఫుడ్ కూడా తినాలనిపించకపోవడం గుర్తొస్తూ ఉంటాయి. ఇవన్నీ వర్క్ వల్ల వచ్చిన స్ట్రెస్ వల్ల అనుకున్నాడు, కానీ తన లోపల ఉన్న మహమ్మారి వల్ల అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి మీకు ఈ మధ్య నీరసంగా అనిపించాలి, ఇంకా ముందు ముందు పూర్తిగా బయటపెడతాయి సిమ్టమ్స్ అని చెప్తాడు డాక్టర్. దీనికి ట్రీట్మెంట్ లేదా, నేను చచ్చిపోతానా అని తడబడుతూ అడుగుతాడు. ఇందు ఇంకా తన ముద్దుల కూతురు కళ్ళల్లో మెదులుతుంటే, సారీ శివ, మీరు బాధపడినా మీకు చెప్పక తప్పని నిజం, మీరు ఎక్కువ రోజులు బ్రతకరు. మీరసలు ఈ మధ్య హెల్త్ చెకప్ చేయించుకోలేదనుకుంటా, చేయిస్తే మీ ప్రాబ్లం ఎప్పుడో బయటపడేది, అప్పుడైతే ఏమైనా క్యూర్ అయ్యేదేమో అని డాక్టర్ అనగానే, ప్రతి సంవత్సరం తను బాగానే ఉన్నా అనుకుని హెల్త్ చెకప్ నెగ్లెక్ట్ చేయడం గుర్తొచ్చి తన మీద తనకే కోపం వస్తుంది శివకి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది, మెడిసిన్ యూజ్ చేసి పెయిన్ తగ్గించుకోవచ్చు, కానీ మిమ్మల్ని కాపాడడం మాత్రం కష్టమే. కావాలంటే మీరు ఇంకే డాక్టర్ని అయినా అడిగి తెలుసుకోండి అని చెప్తాడు డాక్టర్. శివకి ప్రపంచం మొత్తం ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది. డాక్టర్, నేనింకా ఎంతకాలం బ్రతకొచ్చు అని దీనంగా అడుగుతాడు శివ. మినిమం 3 months, అది కూడా మీరు రెగ్యులర్గా ఈ మెడిసిన్స్ వాడితేనే. ఇంకా మీకు బ్లడ్ వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉండి కేర్ తీసుకుంటే అంత ఎక్కువ కాలం మీరు బ్రతికే ఛాన్స్ ఉంది అని చెప్తాడు డాక్టర్. కానీ ఎప్పటికైనా నేను చావాల్సిందే, అంతే కదా అని అంటాడు శివ నిర్లిప్తంగా. శివ, ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సిన నిజం అని అంటాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్,
మీరు నా బ్లడ్ టెస్ట్ చేసి ఈజీగా తీసుకుని వదిలేయకుండా నా ప్రాబ్లం నాకు చెప్పి నాకెంతో మేలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ. బైక్ మీద వెళ్తున్న శివ ఈ మాటలన్నీ ఆలోచిస్తూ ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో బైక్ ఆపి దిగి బైక్కి ఆనుకుని ఒక కాలు ముడుచుకుని ఒక కాలు చాపుకొని తన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తాడు. శివ బాధని చూసి ఆకాశానికి కూడా బాధేసిందేమో. తను కూడా కన్నీళ్లు పెట్టింది వర్షం రూపంలో. కళ్ళ ముందు చిరునవ్వుతో ముత్తైదులా ఉన్న ఇందు ఇంకా ఎంత ఎదగని తన కూతురు గుర్తొస్తుంటే తన గుండె ఎంత రంపపుకోత అనుభవిస్తుందో అది ఆ దేవుడికే తెలియాలి. శివ నేరుగా ఆకాశం వైపు చూస్తూ, అసలు నేనేం పాపం చేశానని ఇంత శిక్ష వేస్తున్నావు? నువ్వు నాకు శిక్ష వేశాననుకుంటున్నావేమో, కానీ ఇక్కడ శిక్ష అనుభవించేది ఎవరికి ఎటువంటి అన్యాయం చేయని నా భార్య, ఇంకా లోకం తెలియని నా కూతురు. అసలు మేమెవరికి ఏం అన్యాయం చేశామని ఇంత బాధనిస్తున్నావు మాకు అని తన మొహాన్ని చేతులతో మూసుకుని గట్టిగా ఏడుస్తాడు. అతని ఏడుపుల శబ్దాన్ని ఆ ఉరుముల శబ్దం దాచేస్తుంది. అలా ఎంతవరకు ఏడ్చాడో తనకే తెలియదు. ఇంకా ఇంటికి వెళ్ళక తప్పదని అర్థమై ఇంటికి స్టార్ట్ అవుతాడు. శివ బైకు ఇంటి బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఇందు తన కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే నిద్రపోయి కనిపిస్తుంది. నిద్రలో ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఇందు మోము చూస్తుంటే పెదాలపై చిన్న నవ్వు వచ్చి నిజం గుర్తు రాగానే ఆ నవ్వు ప్లేస్లో బాధ చేరుతుంది. ఇందు దగ్గరికి వెళ్ళి ఇందు అని చిన్నగా భుజం పట్టి కదుపుతాడు. మంచి నిద్రలో ఉన్న ఇందు ఉలిక్కిపడి లేచి శివని చూసి, ఎప్పుడు వచ్చారు మీరు అని అడుగుతూ నిలబడుతుంది. నేనిప్పుడే వచ్చాను, కానీ నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? పాపని ఒక్కదాన్ని రూమ్లో వదిలేసి ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అడుగుతాడు శివ. పాప అత్తయ్య వాళ్ళ రూమ్లో పడుకోబెట్టుకుంది. నేను మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ పడుకున్నాను అంటుంది. ఓ అవునా అంటాడు. మీరేంటి ఇంత లేట్ అయింది? పైగా మొత్తం తడిచిపోయారు, ముందు ఫ్రెష్ అవ్వండి అని పైకి వాళ్ళ రూమ్కి తీసుకెళ్తుంది. తనతో పాటు పైకి వెళ్ళిన శివ ఆ రూమ్ అట్మాస్ఫియర్ చూసి ఇందు తన కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు దాన్ని ఆస్వాదించే స్థితిలో తను లేడు. వెంటనే ఇందు వైపు చూస్తాడు శివ. ఇందు చిన్నగా నవ్వి, ముందు మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటుంది. ఇందు టవల్ ఇవ్వగానే అది తీసుకుని సైలెంట్గా వాష్రూంలోకి దూరుతాడు. షవర్ కింద నిలబడి షవర్ ఆన్ చేసి ఆ నీళ్లలో తన కన్నీళ్లను కూడా కలిపేస్తాడు. అరగంట గడిచినా శివ బయటికి రాకపోయేసరికి డోర్ నాక్ చేసి శివగారు అని పిలుస్తుంది. ఆ సౌండ్కి తేరుకున్న శివ షవర్ ఆఫ్ చేసి టవల్ కట్టుకుని డోర్ ఓపెన్ చేస్తాడు. ఏం చేస్తున్నారు ఇంతసేపు? ఆల్రెడీ ఫుల్గా తడిచారు, ఇప్పుడు ఇంతసేపు స్నానం చేస్తే ఎలా అని అనుకుంటూ శివని బెడ్ మీద కూర్చోబెట్టి ఇంకో టవల్తో శివ తల తూడవడం స్టార్ట్ చేస్తుంది. ఇలా ఇంత కేర్లెస్గా ఉంటే మీ హెల్త్ ఏమవ్వాలి? ఇంత తడిచారు, రేపటికల్లా జలుబో ఫీవరో కూడా వచ్చేలా చేసుకున్నారు. మీ హెల్త్ మీకోసం కాకపోయినా మా కోసమైనా కాపాడుకోండి. ఎందుకంటే మీరు ఎంత హెల్తీగా ఉంటే మేము అంత సంతోషంగా ఉంటాం కాబట్టి, మీరే మా సంతోషం కాబట్టి అని ఇందు అనగానే శివకి ఏడుపు ఆగదు. ఇందు నడుముని 2 చేతులతో చుట్టేసి గట్టిగానే ఏడుస్తాడు. ఇందుకి కంగారు మొదలవుతుంది. ఎందుకు ఇంత ఏడుస్తున్నారో అర్థం కాక, ఏమైంది శివగారు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో అడుగుతుంది. ఆ మాటకి ఆ గొంతులోని కంగారుకి శివ దూరం జరిగి కన్నీళ్లు తుడుచుకొని, ఏం లేదు, మా ఆఫీస్లో ఒక ఎంప్లాయీకి యాక్సిడెంట్ అయింది, పరిస్థితి క్రిటికల్గా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఏడవడం గుర్తొచ్చి
నువ్వు నా హెల్త్ గురించి అనేసరికి తెలియకుండానే ఏడుపు వచ్చేసింది అని నార్మల్గా చెప్తాడు. అవునా, ఎంత భయపెట్టారు నన్ను. ఏం బాధపడకండి, అతనికి ఏం కాదు అని అంటుంది ఇందు. ఏం కాదని అనుకోవడం కోరుకోవడం తప్ప మనమేం చేయలేం కదా అని అంటాడు శివ నిర్లిప్తంగా. శివగారు, వచ్చే మరణాన్నైతే మనం ఆపలేం, కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అవసరం ఉన్న టైంలో ఆదుకోవడం మాత్రం చెయ్యొచ్చు అని అంటుంది ఇందు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 23rd చాప్టర్. మరిప్పుడు శివ పరిస్థితి ఏంటంటారు? మీలో ఎవరైనా ఈ ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేశారా? ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీ రివ్యూస్ కొంచెం కామెంట్లో రాయండి. నాకు కూడా తెలుసుకోవాలనింది ఎంతమంది ఈ ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేశారు అనేటిది. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దే.